గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి ఒక పార్టీ వేర్ జిమ్మిచూ శారీ తీసుకొచ్చేసాను అండ్ విత్ రెడీమేడ్ బ్లౌజ్తో వచ్చేసింది అనమాట. అది ఎలా ఉంది అనేది ఈరోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న శారీ వచ్చేసి చాలా బాగుందండి. నేను ఇదివరకు స్పేస్ సిల్క్ శారీ తీసుకున్నాను, అట్లనే ఉందన్నమాట. చాలా సాఫ్ట్ ఉందండి, సూపర్ ఫ్యాబ్రిక్. బట్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్మిచూ శారీ అంట. అండ్ ఇది చూసారంటే మనకి ఇక్కడ చూడండి ఇంత బాగా ఇచ్చేసారు కదా. లేస్ కూడా చాలా బాగుంది. మనకి ఇదైతే రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేసిందండి. ఇదైతే శారీ మనకి సూపర్ సాఫ్ట్ ఉంది, చాలా బాగుందండి శారీ మాత్రము. ఇలా కట్టుకుంటే మాత్రం అసలు ఉండనట్లు అనిపిస్తుంది, అంత సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ అనమాట. అసలు కట్టుకున్నట్లు వెయిటే తెలియదు అనమాట మనకి. శారీ మొన్న నేను తీసుకున్నాను, ఇది జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అని చెప్పి అక్కడ రాసుందనమాట. బట్ వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ ఉంది కదా, నేను ఆల్రెడీ తీసుకున్నాను. సేమ్ అట్లనే ఉంది ఇది ఫ్యాబ్రిక్ అయితే, నాకు కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. చాలా స్మూత్ ఉందండి. ఫస్ట్ బ్లౌజ్ గురించి మాట్లాడేస్తాము. సో బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది. నేను బ్లౌజ్ చూసే తీసుకున్నాను. అండ్ ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చుతుంది అనమాట. ప్యారెట్ గ్రీన్లో చాలా బాగుంటుంది ఇది. సో ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది అనమాట, రెడీమేడ్ బ్లౌజ్తో. ఫ్రంట్ చూసారా ఎంత బాగా డిజైన్ వచ్చేసిందో. అండ్ మనకి బయట బ్లౌజ్ స్టిచ్ చేసుకునే పనే లేకుండా ఎంత బాగా వచ్చేసింది చూడండి. అండ్ ఇక్కడంతా మనకి ఇలా మిర్రర్ లేస్ ఉంది కదా, ఈ లేస్ని యాడ్ చేసేసారు. అండ్ ఇక్కడ స్టిచ్ చేసేది కూడా ఇలా మనకి ఇలా కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేశారనమాట. ఇలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి సేమ్ శారీ ఫ్యాబ్రికే ఇచ్చి స్టిచ్ చేసేసారనమాట. ఇలా మొత్తము సేమ్ మనకి అదే ఫ్యాబ్రిక్తో లోపల లైనింగ్ ప్రొవైడ్ చేసి మంచిగా నీట్గా స్టిచ్చింగ్ చేశారనమాట. చాలా బాగుంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి మంచిగా డీప్ నెక్ ఇచ్చేసారనమాట. హుక్స్ పెట్టి చూపించేస్తాం మీకు. సో బ్యాక్ వచ్చేసి ఇలా మంచిగా మనకి డీప్ నెక్తోనే ఇచ్చేసారు అండ్ రౌండ్ నెక్తో ఇచ్చారు. ఫ్రంట్ మాత్రం మంచిగా ఇలా డిజైన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. అండ్ మనకి డోరీస్ కూడా ఇలా ఇచ్చేసారు మంచిగా. సో ఇట్లా మనకి హ్యాండ్ దగ్గర ఫ్రంట్ ఇక్కడ మనకి ఇక్కడ డిజైన్ లాగా ఇలా మనకి మిర్రర్ లేస్ అయితే ఇచ్చేసారనమాట. చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ చాలా స్మూత్ ఉందన్నమాట దీని టెక్స్చర్. అండ్ శారీ వచ్చేసి చాలా చాలా బాగుందండి. అసలు ఫస్ట్ నుంచి చూపించేస్తాను. సో ఫస్ట్ నుంచి వచ్చేసి శారీ మనకి ఇలా వచ్చేసింది అనమాట. మంచి డ్యూయల్ షేడ్లో చూసా అంటే ఈ ప్యారెట్ గ్రీన్కి మంచిగా మనకి గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చేసారనమాట. ఇలా చూడండి డ్యూయల్ షేడ్లో ఉందన్నమాట. ఇది మంచిగా శారీ మనకి వేసుకున్నా కూడా మంచి షైన్ అవుతూ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్. చూడండి ఎంత బాగుందో. అండ్ వీటిల్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ నాకు ఇది ఎందుకో కొంచెం బాగా అనిపించింది ఈ కలర్, అందుకనేసి ఇదే తీసుకున్నాను. అండ్ స్పేస్ సిల్క్ శారీలో నేను కొంచెం ట్రెండింగ్ అయిన కలర్నే తీసుకున్నాను అనమాట. అందులో కూడా ఇట్లా గ్రీన్ సేమ్ ఉనింది, బట్ బ్లౌజ్ అంతా డిఫరెంట్. బట్ దానికి ఇట్లా లేస్ ఏం ఉండదన్నమాట. మనకి దీనికి లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎంత బాగా చూడండి, ఇలా మనకి మిర్రర్ లేస్తో ఇచ్చేసారనమాట. కింద మొత్తం లేస్ వచ్చేసింది. స్టార్టింగ్ నుంచి మనకి మొత్తం లేస్ ఇచ్చేసారు. సో శారీ అంతా ఇలా వచ్చేసి ఇలా మనకి ఇటు సైడ్ మొత్తం ఇచ్చేసారు అనమాట. లేస్ చాలా బాగుంది. మనకి లేసే ఈజీగా 250 కాస్ట్ అవుతుంది. అండ్ శారీ ఫ్యాబ్రిక్ మాత్రం మనకి ఈజీగా పడుతుంది అనమాట, 800 అట్లా. ఇంకా స్పేస్ సిల్క్ శారీ అయితే మనకి 1500 రేంజ్లో ఉంది. అది కొంచెం అంటే ఫ్యాన్సీ శారీస్ కాస్ట్ అవుతాయి అనమాట. చాలా వరకు రేట్ ఎక్కువగానే ఉంటాయి ఫ్యాన్సీ శారీస్. బట్ అది 1500 ఉంది. దాంతో పోల్చుకుంటే ఇది క్వాలిటీ సేమ్ క్వాలిటీ అట్లే వచ్చిందనమాట. అండ్ బ్లౌజ్ కూడా మనకి అండ్ దానికి వచ్చేసి బ్లౌజ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో అనమాట స్టిచ్ చేసేది. అండ్ ఇది చూసారంటే సేమ్ ఇదే శారీతోనే మనకి బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి ఇలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్తోనే ఇచ్చారనమాట.
చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం. ఇది వేసుకున్నా కూడా సూపర్ కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. అండ్ మనము వచ్చే సమ్మర్కి కాటన్ లానే కాదు, ఇట్లాంటివి వేర్ చేసినా కూడా మనము ఈజీగా బాగా ఉండగలం అనమాట, కంఫర్టబుల్గా. సో అట్లా ఉంది ఫ్యాబ్రిక్. ఇదైతే చాలా సాఫ్ట్ ఉందన్నమాట. శారీకి వచ్చేసి మనకి ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేసింది మనకి. చాలా రేట్ అయితే వర్త్ అని చెప్పచ్చు అనమాట. అండ్ అది అది స్పేస్ సిల్క్ శారీ చెప్పాను కదా, అది వచ్చేసి 1500 రేంజ్లో ఉంది. దాంట్లోనూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటి లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి ఫోటో పెడతాను చూడండి, నేను వేసుకున్నది ప్లస్ రియల్ పిక్ ఎలా ఉంది అనేది కూడా. అండ్ ఆ శారీ వచ్చేసి 1500 వర్త్ అనమాట అది. అండ్ అది కూడా వర్త్ అని చెప్పచ్చు. అండ్ దాని బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్తో వస్తుంది. సపరేట్ బ్లౌజ్ పీస్ మాత్రమే అది 500 రేంజ్లో ఉందన్నమాట. అండ్ అది వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసి ఉంటారు బ్లౌజ్ పీస్. అండ్ ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్తోనే ఇచ్చేసారు బ్లౌజ్ మొత్తము. శారీ అయితే క్వాలిటీ చాలా బాగుంది, ఇంకా చెప్పుకోదగ్గ అంటే ఏం లేదనమాట శారీలో. జస్ట్ ప్లెయిన్ శారీ మనకి సూపర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో, మనకి జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ అంట, బట్ అయితే ఇది స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది అనమాట. చాలా బాగుంది ఇదైతే, క్లాత్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మీకు ఎవరికైనా కావాలంటే వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే ఆ లింక్స్ని క్లిక్ చేసి మీరు కూడా పర్చేస్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.